తెలుగు సినీ వర్కర్స్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీలో 43,78,00,000 అవినీతి జరిగినట్లు విచారణ కమిటీ నిగ్గు తేల్చింది. అక్రమాల్లో హౌసింగ్ సొసైటీ కమిటీ సభ్యులుగా ఉన్న 15 మంది సినీ పెద్దల పాత్ర ఉన్నట్లు ప్రభుత్వానికి నివేదించింది. ఈ సొమ్మును బాధ్యుల నుంచి రికవరీ చేయాలని, అదనంగా 18% వడ్డీని తెలుగు సినీ వర్కర్స్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీకి చెల్లించేలా చర్యలు తీసుకోవాలని పేర్కొంది. ఈ మేరకు ప్రభుత్వానికి విచారణ కమిటీ 29 పేజీల నివేదిక సమర్పించింది. రంగారెడ్డి జిల్లా మణికొండలోని తెలుగు సినీ వర్కర్స్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీలో 43,78,00,000 అవినీతి జరిగినట్లు గోల్కొండ కోఆపరేటివ్ సొసైటీస్ డెప్యూటీ రిజిస్ట్రార్ నేతృత్వంలోని కమిటీ గుర్తించింది. అవినీతిలో హౌసింగ్ సొసైటీ కమిటీ సభ్యులుగా ఉన్న 15 మంది సినీ పెద్దల పాత్ర ఉన్నట్లు ప్రభుత్వానికి నివేదించింది. ప్లాట్ల కేటాయింపుల్లో అవకతవకలు జరిగాయని తీవ్రమైన ఆరోపణలు రావడంతో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో గోల్కొండ కోఆపరేటివ్ సొసైటీస్ డెప్యూటీ రిజిస్ట్రార్ నేతృత్వం విచారణ కమిటీ 2005 నుంచి 2020 వరకు దర్యాప్తు చేసింది. ఆ విచారణలో సొసైటీలో చాలా వరకు విధానపర లోపాలున్నాయని, ఆర్థిక అవకతవకలు జరిగాయని, అనధికారికంగా అడ్వాన్సులు చెల్లించి సొసైటీకి ఆర్థికంగా నష్టం కలిగించినట్లు తేల్చింది. నవంబర్ 27న కమిటీ ప్రభుత్వానికి నివేదిక అందించింది. సినీ కార్మికుల సంక్షేమం కోసం తక్కువ ధరకు కేటాయించిన ప్రభుత్వ భూమిలో ఎక్కువ ధరకు నివాసాలు నిర్మించి అక్రమాలకు తెరతీసినట్లు విచారణ కమిటీ గుర్తించింది. ప్రముఖ నిర్మాణ సంస్థ ఐవీఆర్సీఎల్ లిమిటెడ్ కి వాస్తవ ధర కంటే ఎక్కువ చెల్లింపులు చేశారని, తద్వారా సొసైటీకి 46 కోట్ల ఆర్థిక నష్టం వాటిల్లినట్లు నివేదికలో పేర్కొంది. చిత్రపురి హౌసింగ్ సొసైటీ అక్రమాల్లో పాత, ప్రస్తుత కమిటీ సభ్యుల పాత్ర ఉందన్న విచారణ కమిటీ ప్రస్తుత అధ్యక్షుడు వల్లభనేని అనిల్ తో పాటు తమ్మారెడ్డి భరద్వాజ, పరుచూరి వెంకటేశ్వరరావు, వినోద్ బాల, కొమర వెంకటేష్, కాదంబరి కిరణ్, బత్తుల రఘు, దేవినేని బ్రహ్మానంద సహా 15 మంది అవకతవకలకు పాల్పడినట్లు గుర్తించింది. వారందరికీ నోటీసులు జారీ చేసింది. అవినీతికి పాల్పడిన సొమ్మును వారి నుంచి రికవరీ చేయాలని, అదనంగా 18% వడ్డీని తెలుగు సినీ వర్కర్స్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీకి చెల్లించేలా చర్యలు తీసుకోవాలని డెప్యూటీ రిజిస్ట్రార్ నేతృత్వంలోని విచారణ కమిటీ 29 పేజీల నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది.